హైత్నగర్లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అడిషనల్ డీజీపీ బాబ్జీ మృతి చెందారు. లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్లో నివాసం ఉంటున్న బాబ్జీ ఉదయం వాకింగ్కి వెళ్లారు. ఈ క్రమంలో విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఆయనను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీపీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఇద్దరు బాలికలపై అత్యాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పిన యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్లో జరిగింది. అసలు విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పిన యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన ఆకుల సాత్విక్ 26 సంవత్సరాలు ఉంటాడు. ఈసీఎల్ ప్రాంతానికి చెందిన కర్ణాటి మోహన్ చంద్ 28 సంవత్సరాలు. వీళ్ళిద్దరు స్నేహితులు. వీరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా మచ్చబొల్లారానికి చెందిన ఇద్దరు బాలికలు పరిచయం అయ్యారు. బాలికలు 9వ తరగతి చదువుతూ మధ్యలో ఆపేశారు. 5 నెలల నుంచి యువకులు ఇన్స్టాగ్రామ్లో వారితో చాట్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో బాలికలకు మాయమాటలు చెప్పారు. బుధవారం బాలికలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఈసీఎల్లోని ఓయో లాడ్జ్లో ఉన్నట్లు గుర్తించారు. యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడడంతో అరెస్టు చేసి వారిపై కిడ్నాప్ అండ్ పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. బాలికలను వైద్య పరీక్షలకు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా బాలికలను అనుమతి ఇచ్చిన ఓయో లాడ్జ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు మైనర్లకు లోపలికి వస్తుంటే ఈ ఓయోలు కూడా ఆబ్జెక్షన్ చెప్పాలి కదా. ఐడి ప్రూఫ్లు తీసుకోవాలి. ఎవరు మీరు, మీ సర్నేమ్ ఏంది, మీ కథ ఏంది అని చెప్పేసి అన్నీ అడగాలి. వీళ్ళు కూడా ఏమీ అడగకుండా పైసలు వస్తున్నాయా పోండి. ఓయో వాళ్ళ మీద కూడా చాలా చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు దాని మీద కూడా ఏమని ఎవరికి పడితే వాళ్ళకు ఇప్పుడు ఓయో రూమ్లు ఇచ్చేది లేదని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది. మరి అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు మన తెలంగాణలో. మేరట్లో వెలుగు చూసిన సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రియుడు సాహిల్తో కలిసి భర్తను హత్య చేసిన ముస్కాన్ చిన్నప్పటి నుంచి సినిమా తార కావాలని కలలు కనేది. 2016లో సౌరభ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమా పిచ్చితో ఈమె ఒకసారి ఇంటి నుంచి కూడా పారిపోయినట్లు సౌరభ్ సోదరుడు తెలిపారు. జీవనోపాధి కోసం భర్త లండన్కు వెళ్ళాక తన స్కూల్ మిత్రుడైన సాహిల్తో 2019 నుంచి వాట్సాప్ గ్రూప్ ద్వారా ముస్కాన్ స్నేహం మళ్ళీ పెరిగింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి విడాకుల వరకు వెళ్లారు. కుమార్తె భవిష్యత్తు కోసం సౌరభ్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి ఇటీవల వచ్చిన సౌరభ్ను ప్రియురాలు కలిసి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ రోజు రాత్రి భర్త మొండాన్ని బెడ్ బాక్సులో పెట్టి అదే మంచంపై ముస్కాన్ నిద్రపోయింది. మరుసటి రోజు ఆ ముక్కలని సిమెంటు డ్రమ్ములో కుక్కారు. భర్తను చంపడానికి గత 2 ఏళ్లుగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. భర్త అక్కడి నుంచి రాగానే సడన్గా చెప్పకుండా వచ్చిండంట. చెప్పకుండా రాగానే వీళ్ళిద్దరు ఎవరు, ముస్కాన్ ప్లస్ ఈమె స్నేహితుడు ఇద్దరు ఒకే దగ్గర కనిపించారు. వీళ్ళింట్లోనే కనిపించేసరికి డైరెక్ట్ దాడి చేసి చంపి సిమెంట్ డ్రమ్ముల ముక్కలు చేసి సిమెంట్తోని వాళ్ళు మొత్తం పూడ్చిపెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే పాప ఉన్నదో ఆ పాప చెప్తుంది మీ డాడీ ఏడి అని అంటే సిమెంట్ డబ్బా సైడ్ చూపిస్తుందట. చూపిస్తుంటే అనుమానం వచ్చి తీస్తే అప్పుడు బయటపడింది. ఈమె సినిమా సోకులు, మరి ఈమె అందగత్తే, మరి ఈమె సినిమాలలో పోవాలి అని చెప్పేసి కోరికలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటే రోడ్ల మీద ఉరిదీయాలి. దుబాయ్లో చట్టాలు ఎట్లా పనిచేస్తాయో మన దగ్గర కూడా చట్టాలు అట్లా పనిచేస్తే ఎవరైనా నేరాలు చేయడానికి వణుకాలి. ఆ రకమైన చట్టాలు ఉండాలి మన దగ్గర. ఆ రకమైన చట్టాలు లేకనే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా ఇంకా క్రైమ్ రేట్ భయపడతలేరు. శిక్షలు ఎట్లా ఉండాలంటే ఘోరంగా ఉండాలి. ఆ రకమైన శిక్షలు ఉంటే ఇంకొకళ్ళు నేరం చెయ్యాలి అంటే భయపడతారు. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో పోరలు చూడు చిన్నపిల్లల్ని తీసుకొని పోయిరు, ఓయోకి పోయిరు, ఇక ఆ రకంగా అత్యాచారం చేసిరు. ఏముంది, లైఫ్ స్పాయిల్. ఇవన్నీ చట్టాలు కఠినంగా ఉంటే ఇట్లాంటి నేరాలు చేయాలంటే వణుకాలి.